హల్లెలూయా. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా సుబ్రహ్మ గారికి, అలాగనే యూత్ లీడర్ గారు పిలుపన్నకి నా హృదయపూర్వక దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. చాలా విలువైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. ఎంతో చక్కగా క్రమంగా నడిపినటువంటి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. మంచి సమయం చాలా తక్కువగా ఉంది. దాన్ని బట్టి కొన్ని విషయాలు మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హల్లెలూయా. నేను తెలుసన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. జాతి తెలుసన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాత నీరు వెళ్ళింది, కొత్త నీరు వచ్చింది. దేవునికి స్తోత్ర. దేవుడు నిండి పొల్లి అనుభవంలోనికి దేవుడు సంఘాన్ని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. నేటి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుదాం. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబులూను నప్తలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబులూను దేశమును నప్తాలి దేశమును యోర్దాను అవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించెను. ప్రార్థన. పరిశుద్ధుడును ప్రేమగల మా పరమ తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తే వారి మధ్య నేను ఉంటాను సెలవిచ్చిన దేవుడు, ఈ స్థలంలోని మందిరంలోని మాతో ఉన్నావని విశ్వాసంతో నేను స్తుతించి ప్రార్థించి ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నావు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తే వారి మధ్య నేను ఉంటాను సెలవిచ్చిన దేవుడు, యెషయా 5:15లో నేను మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడిని, ఆయనను వినగల వారి ప్రాణమును చేయడానికి నలుగురు వారి ప్రాణమును ఉజ్జయింపు చేయడానికి వినంగా వాడుతును, దీని మనసుకు వాడయుద్దును నేను నివాసం చేస్తున్నాను సెలవిచ్చావు. ఈ మధ్యాహ్న సమయంలో నీ ప్రాసంలో మేము అందరూ కూడి ఉన్నాం. వాక్య రూపైనటువంటి మా మధ్య సంచరించబలమైన కార్యములు జరిగించమని కోరుతున్నాం. నీ వాక్కు వెల్లడితోడనే వెలుగు కలుగును, తెలియలేని వారికి తెలియనిచ్చును. దయగల మా ప్రభు ఆయన తన వాక్కు పంపి వారిని బాగు చేయని వారి పడిన గుంట్లోంచి వారిని విడిపించును అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకనగా దేవుని వాక్యం సజీవముగా నిర్ణయించగలిగినటువంటి ఖడ్గం కంటే వాడిగోని ప్రాణమును ఆత్మను కీలను మూలుగులో విభజించినంత మటుకు దూర్చు హృదయ కాలచు తలపులు శోధించుచున్నదని ఈ వాక్యం సెలవిస్తుంది. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినేయడలా నీకెంత మేలని నీ వాక్యం చెప్తుంది. నాయన ఆశ కలిగి విశ్వాసం కలిగి వారి ప్రాంతాలు విడిచి గృహాలు విడిచి దయగల మా ప్రభు వారి యొక్క పనిపాట్లు విడిచిపెట్టి నీ సన్నిధికి వచ్చి నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో నాతో అందరితో మాట్లాడి నీ బలమైన కార్యం ఇస్తున్న దానికి ఇచ్చి మహిమపడమని నేను నీవే మహిమపరచుకుని మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్న మా పరమ తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. మంచిది. ఇప్పటి వరకు పాటలు పాడి దేవుని కనపరిచారు. అలాగనే దైవజనులు మరి కొన్ని వాక్యాలు తెలియజేశారు. బోధిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. చక్కటి వాక్యాన్ని మరి తెలియజేశారు పెద్దలు. దాంట్లో ఎవరికి రక్షణ? దేవుని వైపు చూసిన వారికి రక్షణ. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు అని. సర్వ సృష్టిని 5 దినాల్లో సృజించి 6వ దినాన నేల మట్టిని తీసి నలుగుగా నిర్మించి వాడు నాశకరంలో జీవాయిని ఉదడే ఆయనే దేవుడు. ఆ దేవుడి వైపు చూస్తే రక్షణ. హల్లెలూయా. కాబట్టి ఆ చక్కటి మాట మనం చదువుకుందాం. ఎవరి వల్ల రక్షణ లేదు. అపొస్తలుల గారి 4:12లో ఈ నామం వల్లే రక్షణ అని వాక్యం చెప్తుంది. ఆయన వైపు చూస్తేనే రక్షణ. కాబట్టి అందుకనే భక్తులు పాడుతున్నారు, నిన్ను చూసే కన్నులు నాకేమో అని. కాబట్టి ఆయన వైపు చూస్తేనే మనకి రక్షణ. వ్యాధుల నుండి, బాధల నుండి, కరువు నుండి, శ్రమ నుండి, సమస్య నుండి, అప్పుల సమాధానం నుండి, శత్రువుల నుండి, సాతాను నుండి, పాతాళం నుండి, పాప కోపం నుండి మనకు రక్షణ కలుగుతుంది. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నెక్స్ట్ మరొక మాట చెప్పాడు ఆయన. ఏమని? ఈ నామం వల్లనే
రక్షణ కదా. దేవునికి స్తోత్రం. ఆ నామస్మరణ చేస్తే రక్షణ కలుగుద్ది. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ అందరి ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయవాడు రక్షణ పొందునని వాక్యం చెప్తుంది. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో నా నామంలో మీరు నన్ను ఏమడిగినా చేస్తాను అని ప్రభువు చెప్పాడు. హల్లెలూయా. ఈ నామం యేసు నామం. అందుకనే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టినవని గాబ్రియలు దూత వచ్చి వర్తమానం తెలియజేసింది. ఆ పేరుకు అర్థం తన ప్రజల వారి పాపం నుండి ఆయనే రక్షించును, రక్షకుడు అని అర్థం. హల్లెలూయా. యేసు నామ స్మరణ చేస్తే రక్షణ. మరి ఎవరి వలన రక్షణ లేదు. ఏ నామ జపం చేసినా మీకు ప్రయోజనం లేదు, కానీ యేసు నామ స్మరణ చేస్తే మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. దేవుని స్తోత్రం చెప్పరే. పేతురు యోహాను దేవాలయానికి ఎక్కి వెళుతున్న సమయంలో మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మాకు కలిగింది నీకు ఇచ్చుచున్నాము నజరేయుడైన యేసు నామములో లేచినాడు అనగానే దిక్కున లేచి గంతులు వేస్తూ దేవుని ఘనపరిచాడు. దేవుని స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. నేను ఎందుకు మీకు స్తోత్రం చేపిస్తున్నానంటే నిద్రపోయి పక్కన కొట్టేస్తారేమో అని. హల్లెలూయా. మా చర్చిలో ఇలాగే ఒకసారి నేను హల్లెలూయా అని చెప్పిస్తున్నాను అందరితో స్లోగన్స్, ఎందుకంటే నిద్రపోకుండా వాక్యం వింటారని. ఇప్పుడు ఆనందంలో ఉద్యోగంలో ఉన్నారు కదా, ఈలోపు టీలు పంచుతున్నారు జనాల్లో. టీలు పంచుతుంటే పాపం ఆ రోజు సంస్కార ఆరాధన, అందరూ తెల్ల బట్టలు వేసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. నేను ఇలాగే చెప్తూ దేవునికి మహిమ కలుగును గాక అని పెద్ద కేకేసేటప్పటికి అందరూ చేతులు ఎత్తారు. మీ చేతులు ఏముందో కూడా మర్చిపోకుండా తెలియకుండా చెయ్యెత్తేసాడు హల్లెలూయా అని. ఎలక్ట్రోడ్ మీద ఉన్న చొక్కా మీద ఏం పడిపోయింది, టీవీ పడిపోయిందండి. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను అని అంటే యేసునామ స్మరణ చేయడంలో ఆయన కనపరచడంలో తన్మయం అయిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పరా. సారీ అంటున్నాడు. దేవునికి స్తోత్రం. సారీ అంటే మనకంతా పడిపోయింది. తర్వాత వెళ్ళి శుభ్రంగా ఆయనే ఉతికి పట్టుకొచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పరా. హల్లెలూయా. అదే మీరైతే అవతల కొట్టేద్రేమో కాబట్టి ఆయన ఏమనలే, పర్లేదు బ్రదర్ అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం అందరూ దేవుని మందిరంలో సోదర భావం కలిగి ఒకరినొకరు ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ హెచ్చరించుకుంటూ ముందుకు సాగిపోవాలని ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. చక్కటి సందేశాన్ని క్లుప్తంగా ఆయన చెప్పండి. ఎంతమందికి అర్థమైందో దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందా? హల్లెలూయా. మా సంఘంలో కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు. పనులేవు, మాకు అది ఇచ్చావు ప్రభా, ఇది ఇచ్చావు ప్రభా, నీకు కృతజ్ఞతా స్తోత్రం అనడానికి కృతజ్ఞతా స్తోత్రం అంటుంది. ఎందుకంటే ఆవిడ పనులు లేవు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. నేను సమయం చెప్పలే. హల్లెలూయా. ఆయన భావం చెప్పిన వాక్యం చాలా లోతైనటువంటిది. చక్కటి మాటలు నేను కూడా విన్నాను, సంతోషించాను. దేవునికి మహిమ కలుగుగా. ఇప్పుడు మనం చదువుకునే వాక్యంలో యేసు ప్రభు కపెర్నహూముకు వచ్చాడంట. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథంలో ఇందాక మనం చదువుకున్న మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనం మనం చదివితే యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళెను. నజరేతు విడిచి జెబులును నప్తాలియను దేశముల ప్రాంతముల గుండా సముద్ర తీరమందలి కపెర్నహూముకు వచ్చాడు. అక్కడ కాపురం ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. యూదయ, ఏమండి, సమరయ, గలిలయ 3 భాగాలుగా ఉంది. పక్కన సముద్రం ఉంది, కిందేమో దక్షిణమేమో యూదయ ఉంది, అలాగనే మధ్యనేమో సమరయ ఉంది, దాని పైనేమో ఉత్తరాన ఏముంది, గలిలయ ఉంది. దేవునికి స్తోత్రం. దీని వాయువ్య అన్న కపెర్నహూము అనేటువంటి పట్టణం ఉంది. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నారు. యోహాను చెరపట్టబడినని విని యేసు ప్రభు పుట్టక ముందు 6 నెలల క్రితం జన్మించాడు. 6 నెలల ముందే జన్మించాడు యోహాను గారు. త్రోవలను సరళం చేయడానికి దేవుడు యోహాను గారిని పంపించాడు. యోహాను గారు దేవుని ఆత్మ కలిగిన వాడిగా, ఏలి ఆత్మ కలిగిన వాడిగా
సత్య సువార్తను బోధిస్తూ అనేకుల హృదయాల్ని యేసుక్రీస్తు ప్రభు వారి వైపు త్రిప్పినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. యోహాను చెరపట్టబడ్డాడు. యేసు పుట్టింది బెత్లెహేములో, ఆయన పెరిగింది నజరేతులో. దేవునికి స్తోత్రం. అందుకనే నజరేయుడగు యేసు అని మనం మాట్లాడుకుంటాం. అలాగనే ఆ నజరేతు అనే పట్టణాన్ని విడిచి ఈ నజరేతులోంచి మంచిది ఏదైనా రాగలదా అని ఒక ఆయన ఎదురు చూశాడు. ఆయన పేరు నతనయేలు. ఆ నజరేతు అనే పట్టణంలో ఎవరు కూడా ప్రయోజకుడు లేడు, గొప్పవాడు ఆ ప్రాంతంలో లేడు. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా గొప్పవారిగా ఎన్నిక చేయబడతారా అనేటువంటి ఉద్దేశంతో ఎదురు చూస్తున్నటువంటి ఆ నతనయేలు ప్రభువును కనుగొన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ యేసు ప్రభు యోహాను చెరపట్టబడినట్టు తెలిసి ఈ కపెర్నహూముకు వచ్చి అక్కడ గలిలయ సముద్ర తీర ప్రాంతం నడుచుకుంటూ వచ్చాడు. ఆ ప్రాంతంలో కాపురం ఉన్నాడంట. నేను స్తోత్రం చెప్పండి. అది యేసు ప్రభు కాపురం ఎక్కడ పెట్టాడు? కపెర్నహూములో. కపెర్నహూము అనే మాటకు అర్థం, ఆ కపెర్నహూము అనే మాట ఎందుకు వచ్చింది అని అంటే, నహూము పట్టణం అంటది. ఎవరు పట్టణం? నహూము గారు పట్టణం. ఆ పట్టణం దగ్గరికి వచ్చి అక్కడ కాపురం ఉన్నాడు. ఎందుకు ఆయన అక్కడ కాపురం ఉండాలి? ఎందుకు అక్కడికి వచ్చి ఆయన బస చేశాడు? కారణం ఏంటంటే ఆ ప్రాంతం శపించబడింది. చరిత్రలోకి మనం వెళ్తే అక్కడ నప్తాలి అలాగే జెబూలూను ఉన్నటువంటి ప్రాంతాల గురించి మనం మాట్లాడుకున్నాం. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథంలో 4వ అధ్యాయం మనం చదివితే 1వ వచనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం నుండి, యెహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా ఆసోరులో ఏలు కానాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. హల్లెలూయా. ప్రియులారా, ఇశ్రాయేలీయులు దోషులయ్యారు కాబట్టి, ఇశ్రాయేలీయులు పాపులయ్యారు కాబట్టి, ఇశ్రాయేలు దేవుడికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తున్నారు కాబట్టి దేవుడు ఆ వారిని ఎవరికి అప్పగించాడు? యాబీను చేతికి అప్పగించాడంట. యాబీను కనాను దేశపు రాజు. హల్లెలూయా. కనాను ప్రాంతం శపించబడినటువంటి జనాంగం వారు కాబట్టి వారు 7 జాతులు కలిగినటువంటి జనాంగం వారు అక్కడ బస చేస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజుకి ఎవరిని అప్పగించేశాడు? ఇశ్రాయేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా గొంతు కొద్దిగా చిన్నగా వస్తుంది, మీరు ఏం కంగారు పడకండి. పెద్ద సౌండ్ పెట్టామనుకో ఊళ్ళో వాళ్ళందరూ ఆగుతున్నారంట. దేవునికి స్తోత్రం. అందుకని చిన్న సౌండ్ పెట్టాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత పెద్ద సౌండ్ ఉంటే మాత్రం కాబట్టి ఇంకొకళ్ళ గురించి మనం ఇబ్బంది పడాలి కాబట్టి చిన్నగా చెప్తున్నాను. నా మాట అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. యాబీను చేతికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలు అప్పగించేశాడు. వాళ్ళ కన్నీళ్లు కాచి గుండెల బాధకు నేడడం మొదలుపెట్టారు. విడిపించే నాదుడే లేదా? ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసినందువల్ల దేవుడు శత్రురాజుకి ఈ ప్రజలను అప్పగించేశాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలు పాపం చేసుకుంటూ వచ్చారో శత్రువుని తీసుకొచ్చి రాజ్యాధికారం ఇచ్చాడండి. హల్లెలూయా. పిచ్చోడు చేతిలో రాయి, అది ఎవరి మీద పడద్దో తెలియదు, అలా పాలిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. ఎలా తప్పించుకోవాలరా ఈ బారి నుండి? కన్నీళ్ళు కాచి 30 తిప్పలు పడి 3 చెరువు నీళ్ళు తాగుతున్నారు. అధికారం వారి చేతిలోకి వెళ్ళిపోయింది. ఇంకా అధికారం ఏమాత్రం మన చేతిలోకి రావట్లే. హల్లెలూయా. ఎన్ని ప్రయత్నాలు చేసినా 3వ పట్టు కూడా ఆయనే. హల్లెలూయా. కారణం ఏంటంటే పేరు క్రైస్తవులు అందరున్నా క్రియల క్రైస్తవులు. హల్లెలూయా. సున్నం కొట్టిన సమాధిలా ఉంటివా, పైకి తెలిపేదాని లోపల కుళ్ళు. నీ బ్రతుకంతా అలా ఉన్నదా, ఆచారాలకు బానిసైతివా. పేరుకి ఇశ్రాయేలు ప్రజలే, పేరుకి ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అనే మాటకు అర్థం దేవుని సొత్తైన జనాంగం. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యానికి అనుగుణంగా వారు ప్రవర్తించినందువల్ల శత్రు రాజుకు దేవుడు వారిని అప్పగించేశాడు. వాడు ఎవరిని పురమాయించాడంటే వీళ్ళు ఏలమని ఎవరికి అప్పగించాడంటే సిసేరాకి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సిసేరా మామూలుడు కాదు. ఈయనకి చదవండి మాట కింద వచ్చిన చదవండి. అతని సేనాధిపతి అన్యుల ఆరోషేతులో నివసించిన సిసేరా అతనికి 900 ఇనుప రథములు ఉండెను. 20 సంవత్సరములు అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా కఠిన బాధలు పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలమ్మా? ఇంకెన్ని సంవత్సరాలు ఉందో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 20 సంవత్సరాలు పాలించాడంట. ఆయనకు 9000 ఇనపరథాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఇనపరథాలతో సైన్య సమూహంతో ఇశ్రాయేలు దాడి చేస్తున్నాడు. కాబట్టి అంత బలము, అంత బలం, అంత అధికారం, అంత డబ్బు ఇశ్రాయేలు దగ్గర లేదు. అంత పలుకుబడి ఇశ్రాయేలు దగ్గర లేదు. మేనేజ్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళే మేనేజ్ చేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకే రకంగా ప్రభుత్వాన్ని పడగొడదామన్నా వీళ్ళ వల్ల కావట్లేదు. అప్పుడు వారి చేతులు ఎవరి వైపు చాచారు చెప్పండి. దేవుని స్తోత్రం. నీ వైపు నా కనులు, నీ వైపు నా మనసు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజారుడా, స్తుతి పాత్రుడా. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుడికి మొరపెట్టారు కదా. అప్పుడు దేవుడు ఎవరు నిలబెట్టాడు? దెబోరా అనేటువంటి ఒక స్త్రీని దేవుడు నిలబెట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీళ్ళందరూ తాళాలు ఇచ్చుకుని వాయించుకుంటున్నారు. ఇప్పుడు ఎవరు నిలబెట్టాడు? దెబోరా నిలబెట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమె చేతి కింద కూర్చుని న్యాయం చేస్తుందంట. దేవుడు మాట్లాడిస్తున్నాడు. జరగబోయే భవిష్యత్ జ్ఞానాన్ని ప్రవక్తని ద్వారా దేవుడు మాట్లాడిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. లేచిన మహిళ అన్నట్టు ఇప్పుడు ప్రవక్తని లేచింది. దేవుడికి స్తోత్రం. ప్రభు మాట సెలవిస్తున్నాడు. దాన్ని ప్రకటించున్న స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మా వల్ల కాదని చెప్పి పెట్టుబడి చదువుకుని ఎవరి కాళ్ళు వెళ్ళిపోతే దేవుడు ఎవరు నిలబెట్టుకున్నాడు? దెబోరాని నిలబెట్టుకున్నాడు. ఆమె ద్వారా దేవుడు మాట్లాడిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఆమె కౌరు పెట్టిందంట బారాకుకి. ఏమంటే బారాకుకి కౌరు పెట్టి 10,000 మందిని తాబోరు కొండ దగ్గర సిద్ధపరచాలంటే ఏమన్నాడు? నువ్వు మాతో రాకపోతే మేము మాత్రం రామన్నాడు. దేవుని స్తోత్రం చెప్పలే. మాట చెప్తున్నాడు. కాపరి దుడ్డికర్ రాసినటువంటి దైవజనుడు, హల్లెలూయా, కాపరి దుడ్డికర్ రాసినటువంటి దైవజనుడు ఏమన్నాడంటే, నేనే స్త్రీనైతే హల్లెలూయా ప్రతి ఇంటికి వెళ్ళి ఏం చేస్తాను? నేను సువార్త చెప్తున్నాను. నేను ప్రతి ఇంటికి వెళ్ళడానికి నాకు ఆస్కారం లేదన్నాడు. దేవుని స్తోత్రం. ఎక్కడికైనా ఉంటే ఎందుకు వచ్చారు నువ్వు అంటాడు కదా. అందుకని స్త్రీలకి దేవుడు ఏమిచ్చాడు చెప్పాలి? స్వతంత్రత ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇచ్చాడా లేదా? యేసు ప్రభు మరణించి సమాధి దేవుడు 3 దినాలు తిరిగి లేచి ఆయన లేచిన తర్వాత ఎవరు చూశారు? వాళ్ళే దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడున్నారు? తుఫాను దెబ్బ దొరకడానికి పారిపోయి ఎక్కడున్నారు? ఎక్కడో దొరికించున్నారు. ఏముండదో దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కించాలంటే లేచిన మహిళలు అనుకుంటున్న సభలకి. హల్లెలూయా. మరి ప్రభుత్వాలు కూడా వాళ్ళకే లోన్లు ఇచ్చి వాళ్ళని ఎత్తున్నారు. అవసరం లేదు వాళ్ళకి. ఆ పార్టీలు అప్పుడేమో శుభ్రంగా రోడ్ల మీద జెండాలు ఇచ్చి మనం జరగాల. వీళ్ళేమో లోన్లు ఎవరికి ఇస్తారు? ఆడవాళ్ళకి ఇస్తారా? ఒకవేళ ఏళ్ళ పేరు రాసిస్తే కనుక వీళ్ళు బార్ షాపుల దగ్గర, బీర్ షాపుల దగ్గర ఉంటారు. మీ స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. అందుకని ఎవరికి ఇచ్చారు అధికారం? ఆ సంతకం పెడతాను డబ్బులు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దెబోరాని దేవుడు వాడుకున్నాడు.
దేవుని ప్రవక్తల ద్వారా జరగబోయే దాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు బారాకు కౌరు పెట్టింది, నడు యుద్ధానికి వెళ్దాం, శిశరాన్ని ఎదుర్కొందాం, తలగొడదాం, పెడగొడదాం, మన జాతి వారిని మనం రక్షించుకుందాం, మన వారిని మనం కాపాడుకుందాం అని చెప్తే ఆయన అన్నాడు, నువ్వు రాకపోతే నేను రానన్నాడు. దేవుని స్తోత్రం చెప్పలే. ఎవరు రావాలంట? ఒక్కొక్కలో వాళ్ళ ఆవిడ ముందెళ్తేనే కానీ వీళ్ళ బయలుదేరకుండా. దేవుని స్తోత్రం. ఇంట్లోనేమో పులి, ఈదులోనేమో పులి. దేవుని స్తోత్రం చెప్పలే. మీరేమో ఉంటారు కదా, నేను అలాగే ఉంటాను. దేవుని స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని అంటే రేపు అందిట్టుకుంటారు. అది నేను అంటుకోండి, నేను అలా ఉంటాను ఏంటని చెప్పి పిలుపు గారు నా మీద కరుపు కసులు గురుతుంటాడు. హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు ఈ బారాకు రాజు, బారాకు సేనాధిపతి ఏమంటున్నాడు, నీవు నాతో రావాలి. ప్రవక్తిని అంటే దేవుడి నోరు, దేవుడు ప్రవక్తిని ద్వారా దేవుడు మాట్లాడిస్తున్నాడు, ప్రవక్తిని ద్వారా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి ఆమె మాటను దేవుడు ఊడిపడుతున్నాడు, చనిపోయే భవిష్యత్ జ్ఞానాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆమె నాతో ఉంటేనే యుద్ధంలో చేయగలుగుతుంది అనేటువంటి ఆలోచన ఈ బారాకు వచ్చింది. చదవగలుగుతాం. హల్లెలూయా. నేను వస్తానన్న దేవుడు స్తోత్రం చెప్పలే. అదే మన స్త్రీలు అయితే ఏం చేస్తారు? ఎప్పుడంటే ఇశ్రాయేలు దేశంలో స్త్రీలు కూడా ఏమి పట్టుకున్నారు? కర్రలు పట్టుకున్నారంటే బాబా వాళ్ళేమో దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనోళ్ళేమో వంటగది వదులుతలేదు. దేవుని స్తోత్రం. గద్దెచ్చుకుని చూపిస్తారు ప్రతాపం. దేవుని స్తోత్రం. ఆ ఊర్లో ఒక కుటుంబం ఉంది, భార్య భర్తలు అంటే వాళ్ళిద్దరికి పెద్ద స్టంటు జరుగుతుంది. ఇప్పుడు అదే ఈవిడికి తోటకోళ్ళకి ఈవిడికి డబ్బెట్ అయింది అనుకోండి, అన్నదమ్ములు ఇద్దరు ఇళ్ళకి రాదు. ఎందుకంటే పొలాన్నే ఉండి ఆ పొలాన్ని కొబ్బరికాయలు కొట్టుకునో మామిడికాయలు కొట్టుకునో అక్కడ ఉన్నటువంటి జొన్న గంటలు తింటూ ఆ మధ్యాహ్నం గడిపేస్తారు. సాయంత్రం జాయిగా వస్తారండి పాలెట్టుకుని బాగానే ఉన్నారా అని చడి చెప్పులు లేకుండా కుండి దగ్గర స్నానం చేసి శుభ్రంగా వెళ్ళి కుండలో భోజనం పెట్టుకుని శుభ్రంగా పడుకుంటారు. ఎందుకే ఈ గొడవ అన్నారా? సూర్యకాంతం అక్కలు వాళ్ళిద్దరు చెత్త కొట్టేసుకుంటారు. అలా దోడు ప్రార్థనకు వస్తున్నారు. మేము వాక్యం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. పొరపాటు తేడాగా చెప్పావా? మాకు కూడా మామూలు దేవుని స్తోత్రం చేస్తారు. పిల్లలు అలాంటి వాళ్ళు ఉంటారండి. ఈదులో పులి, చర్చిలో అలాగే ఉంటారు. తీనమ్మలా నాలాంటి ఒకసారి చెప్పాను, నాలాంటి పుట్టు పాస్టర్ కదా ఒక ఆయన ఇలాగ వాక్యం చెప్తుంటే, అయ్యారు మీరు మా ఇంటికి రావాలండి, మా ఇంటికి ప్రార్థన చేయాలి, అలా వచ్చినప్పుడు ఒక అడిగేయండి అన్నాడు. అడిగేంటమ్మా? అలా వస్తే 2 అడుగులు వేసేస్తాను అన్నాడు. సరే నీ రాక కోసం ఎదురు చూస్తున్నాం అంది. సరే అయిపోయింది. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆయన అట్టుకుంటూ వెళ్తూ పలానా దీనమ్మ గారు ఇటు వచ్చినప్పుడు మా ఇంట్లో 2 అడుగులు ఏమంది కదా, 1 అడుగు ఏమంది కదా, 2 అడుగులు వేసేద్దామని వెళ్ళాడు. ఆ దారిలో వెళ్తూ ఉంటుంటే అక్కడ పెద్ద సౌండ్ వినపడుతుంది, పెద్ద పెద్ద కేకలు. ఆయనకేమో లో బీపీ. దేవుని స్తోత్రం. అలాంటి పొట్టు పాస్టర్ గారు ఏమండి అరుపులు చెవులో వినపడేటప్పటికి ఈ అడుగు ముందు కానతలే. ఏంట్రా బాబు ఈ గొడవ అనుకుంటున్నాడు. ఇలా చూసేటప్పటికి ఇది వరకు సెంటర్లో అదే కుళాయిలు ఉండే కదా, ఈదు కుళాయిలు ఉండే కదా. ఆ ఈదు కుళాయిల్లో డొక్కు, చెంబు, తెపాల, లేకపోతే ఏంటి డొక్కు, చెప్పు, రాయి పెట్టేవారు వరుసగా. మీరు పల్లెటూరుకి వెళ్తే కనపడుతుంది. అంటే ఈవిడంట ఏ చెప్పు పెట్టిందంట వరుసలో. ఆ చెప్పు ఎవడో వెనక్కి పెట్టి వెనకాల రాయి ముందలెట్టాడంట. మహాతల్లి ఎవరో. ఈ లోపు ఈ దీనమ్మ గారు వెళ్ళింది, కోసి కట్టుకుని పిన్నట్టుకుని అక్కడ తల బట్టలు కొట్టేస్తుంది. ఎవరి తీసిందే మీ తల బట్టలు కొట్టేపోతాను పెద్ద పెద్ద క్యారేసేస్తుంది. ఈ లోపు దీనమ్మ గారిని వెళ్ళాడు కదా, ఎవరో మన పాస్టర్ గారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే అప్పుడు అనుకుంటా ఉంటే ఎవరు పిలుపులా పొడుగ్గా ఉంటారు, లేకపోతే నల్లగొండ ఏమన్నట్టు ఉండాలి. పొట్టుగానే ఉంటే గొడవలేదు, పక్కన పడేస్తారు. మీరు అందరూ ఎలమంచున్నాను, నేను వెనకాలే ఉన్నాను. దేవుని స్తోత్రం. చేతులు ఎత్తుకున్నా కనబడుతున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఏమైనా పొడుగ్గా మనం బూట్లు వేసుకోవాలనుకుంటున్నాం. దేవుని స్తోత్రం చెప్పలేదు. అదే ఒక అందరూ ఉంటుంది, అంతకన్నా మించే ఉంటుందిలే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మొత్తం ఇది పొట్టు ఆయన వెళ్తున్నాడు. ఈ కేకలను పడి ఆలోచించి ఈయనకి ఈ పట్లు వెళ్తున్నాయి. ఈయన ఎందుకంటే
ఎందుకు ఏంటి ఎలా అనే ఆలోచన అందరికీ ఉంటుంది కదా. వీళ్ళు వెళ్ళిపోవచ్చు కదా, నా గొడవ కాదు, మాకు సంబంధించిన వాడు కాదని వెళ్ళిపోవచ్చుగా. ఏంటో చూడాలని ఆశ. అసలే లోపి ఎందుకు నీకు ఎగిరెగిరి చూస్తున్నాడండి. ఈ ఎగిరెగిరి పొడిచాకలా చూస్తుండే మన జీనమ్మ గారు కనపడ్డారు. ఆ సీన్ చూసేటప్పటికి అమ్మో అన్నాడు, అంతే డెబ్బై మంది నడిపాడు. ఎవరు ఆవిడ కోసి పడుకుని చిన్నకూడదు కదా అక్కడ ఉంది. అయ్యి బాబాయ్ మన దీనమ్మ అనుకున్నాడు, డెబ్బై మంది నడిపాడు. ఎందుకంటే లోపి ఉంది కాబట్టి. ఆ పక్క మూల గబగబా బిందు నీళ్ళు తిప్పి ముఖం మీద చల్లి, ఫస్ట్ గారు ఏంటంటే ఏమి లేదమ్మా, ఏమి లేదు, అంత బాగానే ఉంది, సరే ఆ దీనమ్మ గారు చేద్దాము అని చెప్పి దాన్ని పెట్టి ఉంటానమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళా మరుసటి రోజు ప్రార్థనకు వచ్చిందారా ఎలా ఉందో తెలుసా? ఏమి అర్థమంటే దేవుడు లోకము ఎంతో ఆయన సాత్వికుడు, దేని మనస్సు గలవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బడిలో ఒక పేరుతో, గుడిలో ఒక పేరుతో ఉభయ చెరుపు జీవితం మానుకో. వెచ్చగా ఉండు లేక చల్లగా నుండు, నువ్వు వెచ్చని జీవితం బహుఘోరం. ఎలా బ్రతుకుచున్నావో, ఎందులో పడిపోయావో యోచించు మానేస్తమా, గమనించు విశ్వాసి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాను. ఇప్పుడు ఈ దెబోరాతో చెప్పాడు కానీ నువ్వు నాతో వస్తేనే కానీ నేను రానన్నాడు. నేను నీతో వస్తాను కాదు, నేను నీతో వస్తాను కానీ నీకు ఘనత ఉండదు. ఒక స్త్రీ చేతికి దేవుడు సిసెరాను అప్పగించను అన్నాడు. కొంచెం చెప్పండి అడిగా. హల్లెలూయా, హల్లెలూయా. సరే మంచిది. ఇప్పుడు ఎవరిని పురమాయించమన్నాడు యుద్ధానికి? 10,000 మందిని. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో అదే వచ్చిన చదవనమా. ఆ కాలంలో లపిదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్తి ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిములో మన్యమందలి రామాకున్న బేతెలుగును మధ్యలో ఉన్న దెబోరా సరళ వృక్షం కింద తీర్పుకే కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమె ఎదురుకు వచ్చిండ్రి. ఆమె నఫ్తాలి కాదేశ్ నుండి అభినోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా, నేను నీవు వెళ్ళి నఫ్తాలీలలోను జబూలూనీలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ ఎదుగు రప్పించు. నేను నీ దగ్గరకి యాబీను సేనాధిపతి అయిన సిసెరాను అతని రథమును అంత సైన్యమును కిషోని ఎటి యొద్దకు కూర్చి నీ చేతికి అతను నేను అప్పగించేదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుచుండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు నువ్వు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదను, కానీ నువ్వు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నువ్వు చేయు ప్రయాణముల వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించినని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేశునకు వెళ్ళాను. బారాకు జబూలూనీలను నఫ్తాలీలను కేదేశును పిలిపించినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి. దెబోరాయు అతనితో కూడా పోయాను. అంతకులోగా కయీనీయుడైన హెబెరు మోషే మామ అయిన హోబాబు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడి కెదెష్ నదున్న జయన్నీములోని అక్షక వృక్షం వద్ద దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వినండి, ఈవిడ ఎవరిని పురమాయించమంది? జబూలూనీయులు, నఫ్తాలీయులు. వీళ్ళు ఎలాంటి వారు? అసలు వీళ్ళకి పురమాయించడం ఏంటి? వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మళ్ళాంటి కీరకాయలు బీరకాయలు తినే టైప్ కాదు. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళే వాళ్ళే ఏం తినాలి చెప్పాలి. మిలిటరీ వాళ్ళు ఏం తినాలి? శుభ్రంగా తినాలా, ఎక్సర్సైజు చేయాలి. లేదంటే బీరకాయ, ఆనపకాయ, దోసకాయ ఇవి ఉంటాయి సార్ కదా, ఈ తిని ఆడిని ఎరగదీసేస్తా అని అడిగి వెళ్ళనుకో, దేవునికి స్తోత్రం. ఆడు పెద్దగా ఆగేసేటప్పుడు నీకు లోపలికి వచ్చేది, వెనక్కి వచ్చేస్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ నఫ్తాలీలు, జబూలూనీయులు పోరాట యోధులు. కొట్టడం చెప్పట్లేదుగా. హల్లెలూయా. వారు ఎలాంటి వారు అంటే 5వ అధ్యాయం 18వ వచనం చదవండి. సారీ, 5వ అధ్యాయం 18వ వచనం. జబూలూనీయులు మరణ భయము లేక ప్రాణము తృణీకరించుకుని జనం. నఫ్తాలీయులు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించిరి.
పంపించరు. రాజులు వచ్చి యుద్ధం చేసిరి. యుద్ధం చేసిరి. మెగిద్దో కాలువల ఎదురున్న తానాకులో కానాను రాజులు యుద్ధం చేసిరి. వెండి లాభం వారు తీసుకోలేదు. నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధం చేసాను. నక్షత్రం ఆకాశం నుండి యుద్ధం చేసాను. నక్షత్రములు మార్గములలో నుండి సిసేరాతో యుద్ధం చేసిన హల్లెలూయా. ఎవరు అంటే నక్షత్రం. సిసేరా అనే మాటకు అర్థం కూడా మెరుపు. మెరుపు అంటే ఏంటి? మెరుపుదారి అంటారు చేశారా? ఆ పేరు పెట్టుకున్నాడు ఎవరో? సిసేరా. హల్లెలూయా. 70 మంది శిష్యులు ఇద్దరిద్దరికి యేసు ప్రభు గ్రామంలోకి పంపించినప్పుడు వారికి అధికారం ఇచ్చి పంపించిన తర్వాత వాళ్ళు వెళ్ళి యేసు నామములో అద్భుతాలు చేస్తున్నారు. వారు సంతోషంగా యేసు దగ్గరికి వస్తున్న సమయంలో మీరు సంతోషిస్తున్నారు కారణం ఏంటని అడిగితే నీ నామం మేము దెయ్యాలను వెళ్ళగొడుతున్నామని వాళ్ళు చెప్పారు. దానికి స్తోత్రం. సరే, మీరు దెయ్యాలు మీకు లోపడుతున్నాయని మీరు సంతోషించద్దు. మెరుపు వల్ల ఆకాశం నుండి భూమి మీద ఎవడంటాడు? సాతానుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవడాడు మెరుపు? చొక్క. ఏం చొక్క? ఎవరో సాతానుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గమనించారా? మన విరోధి అయిన సాతాను గర్జించు సింహం వలె ఎవరు మిగులుతున్నాడని తిరుగుతున్నాడు. వాడికి 9,000 రథాలు ఉన్నాయి. వాడిని జయించాలంటే మా వల్ల కాదు. దేశం అంతా వాడికి సపోర్టే, అన్ని రాష్ట్రాలలో వాడికి సపోర్టే, అందరు సీఎంలు ఎమ్మెల్యేలు అందరూ వాడికే సపోర్టు, మా వల్ల కాదు అని ఒక్కడు పోస్ట్ చేస్తలేదు. తెలుస్తుందని చెప్పలే అదవుతుందా? ఒకవేళ వ్యతిరేకంగా ఏమైనా పోస్ట్ పెడితే వీళ్ళ మీద ఏమన్నా ఎంక్వైరీలు వస్తాయేమో అని మీడియా కూడా ఏం చేస్తున్నారు? మేనేజ్ చేస్తున్నారు. దేవుని స్తోత్రం. మా వల్ల కాదు అని అందరూ ఏమైపోయారు? డౌన్ అయిపోయారు. ఇస్రాయేల్ జెబూలూనీయుల్ని నఫ్తాలీయుల్ని పిలిచారు. వాళ్ళు ప్రాణాన్ని కూడా లెక్క చేయరంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం యోధులుగా ఉండాలా? పిరికోళ్ళుగా ఉండాలా? యోధులుగా ఉన్నామన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా మాకు ఖండించి పంపిస్తారు ఏంటి అనే టైప్లో చేతులెత్తట్లేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మీకేమేమండి? పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవండి సార్. చదవండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. పోరాడును శరీరులతో కాదు కానీ ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధములు లోకనాలతోనూ ఆకాశ మండలమందు దురాత్మల సమూహములతో పోరాడుతున్నారు. హల్లెలూయా అని చెప్తూ దేవుడిచ్చే సర్వాంగ కవచం ఏంటంట? రక్షణ అనే శిరస్రావరం, నీతి అనే మైమరు, సమాధాన స్వార్థములైన సిద్ధ మనస్సు, విశ్వాసమైన డాలు, రక్షణైన శిరస్రావరం, ఆత్మవలైన వాక్యములైన ఆత్మఖడ్గం. వీటిని ధరించుకున్న వాళ్ళమైతే మనం సైనికులు. దేవుని చెప్పండి. హల్లెలూయా. వీళ్ళు నఫ్తాలీయులు జెబూలూనీయులు అంత యోధులు. వాళ్ళు తలబడ్డారు. అప్పుడు నక్షత్రములు సిసేరాతో యుద్ధం చేసిన చదువుకున్నాం కదా. ఎవరయ్యా నక్షత్రాలు అని అంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో నీతి మార్గములు అనుసరించుచున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదురు వాళ్ళందరూ నిరంతరం ప్రకాశించుచున్న జ్యోతులను నక్షత్రాలు పోలివారే ఉంటారు. బుద్ధిమంతులు జ్యోతులు పోలివారే ఉంటారు. నీతి మార్గములు అనుసరించుచున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదురు వారు నిరంతరం ప్రకాశించుచున్న నక్షత్రాలు పోలివారే ఉంటారు. దేవునికి స్తోత్రం. అలాగే యోహాను 8:12 నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునన్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి యోధులను వీళ్ళు యేసు ప్రభు వాక్యాన్ని కలిగిన వాడు. అట్టి జన్మల మధ్య జీవవాక్యము చేత పట్టుకుని లోకమందు జ్యోతులు పోని వారై ప్రకాశించడాన్ని పిలుపులు రాసినట్లు రాయబడింది. దేవునికి స్తోత్రం. ఎవరయ్యా వెలుగు సంబంధులు? ఎవరయ్యా నక్షత్రాలు? ఎవరయ్యా జ్యోతులు అంటే యేసయ్య నామాన్ని కలిగిన వాళ్ళు, ఆయన వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళు, బుద్ధిమంతులు, అనేకులు దేవుని వైపు నడిపించేవాళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి. అది ఇలాంటి వారిగా మనం ఉంటే, గొప్ప సైనికులుగా ఉంటే సిసేరా మన కాళ్ళ కింద దేవుడు ఏం చేస్తాడు? హల్లెలూయా. శత్రుని పాదపీఠ అన్న దేవుడు పాదపీఠంగా చేస్తాను ప్రభు చెప్పాడు. మంచిది. ఈ సమయంలో అక్కడ గొప్ప వధ జరిగింది. సిసేరా రథాన్ని వదిలి
పారిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక స్త్రీ చేతికి చిక్కాడు. ఆ స్త్రీ తన కణతంలో మేకు పట్టి కొట్టింది. ఆ శిశువు చనిపోయాడు. దేవునికి స్తోత్రం. గొప్ప విజయం ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. ఆ రోజున గొప్ప వధ జరిగింది. హల్లెలూయా. ఆ ప్రాంతం అంతా శపించబడింది. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఇంట్లో చనిపోయారు అనుకోండి, ఏం చేస్తారు? ఆ పల్లెటూరులో ఎవరైనా బయట లోపలికి ఏం చేస్తారు? అమ్మాయి బాబు కాసు కూర్చోమంటున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడ పడేస్తారు? బయట పడేస్తారు. ఎందుకంటే వాడు చచ్చిపోతే ఏం పట్టేసుకుంటాడంట? ఊరు పట్టేసుకుంటాడంట. ఎవరికి స్తోత్రం. కాబట్టి పిల్లల అలాంటి మోసంలో ఎవరు ఉండకూడదు. హల్లెలూయా. అది ఇంట్లో చనిపోకూడదు అని అనుకుంటారు. మీరంతా పల్లెటూరులో బాగా సెంటిమెంట్ చూస్తూ ఉంటారు. ఒక విషయం చెప్తున్నాడు, 6 నెలలు బయట ఉండాలంటే ఎక్కడ ఉండాలి? 6 నెలలు బయటికి వెళ్ళిపోవాలంటే. ఇప్పుడు బయటికి వెళ్ళిపోతే ఏం చేస్తే ఒక ఇల్లు ఊడ్చి అమర్చి ఉండడం చూసి తనకంటే చెడ్డవైన 7 దురాత్మలు తీసుకొచ్చి పెట్టిందంట. కాబట్టి మన ఇల్లు అనకూడదు. దేవుడి సోదరులు చెప్పలే. హల్లెలూయా. ప్రియులారా, ఈ లోకస్తులు అలాగా ఎవరైనా చనిపోతే ఆ ప్రాంతానికి కూడా వెళ్ళరు కదా. అలాగే అక్కడ గొప్ప వధ జరిగింది కాబట్టి ఆ ప్రాంతం శపించబడిందిగా ఏం చేశారు? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ వాక్యం గురించి మనం యెషయా 9వ అధ్యాయంలో ఆయనను వేదన పొందిన దేశంలో మబ్బు నిలవదు, మరణ ఛాయలో దేశ నివాసుల మీద అరుణోదయం ఉదయించును. దేవునికి స్తోత్రం. యేసు నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆ ప్రాంతాన్ని దర్శించాడు. కొట్టను చెప్పగలిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పట్టణము శపించబడింది. ఆ పట్టణము ఎవరు కూడా అంగీకరించట్లేదు. ఆ పట్టణంలో ఉండడానికి ఎవరు ఇష్టపడట్లేదు. ఆ ప్రాంతం వెనకబడినటువంటి ప్రాంతం, కపెర్నహూము వెనకబడిన ప్రాంతం, ఎందుకు పనికిరాని ప్రాంతం. ఆ ప్రాంతాన్ని యేసు దర్శించాడు. చెప్పగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఆ ప్రాంతాన్ని దర్శించి అక్కడ కాపురం ఉన్నాడు. కొట్టను చెప్పగలిగా. హల్లెలూయా. ఎందుకు పనికిరాని జీవితాన్ని సార్థకం చేయడానికి యేసు రావాలి. కొట్టను చెప్పగలిగా. హల్లెలూయా. ఎవరున్నారు నీతో? నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? యేసయ్య నీలో ఉన్నాడా? యేసయ్య నీ జీవితాన్ని సార్థకం చేస్తాడు. నువ్వు ఒకవేళ సాతాను కబంధాస్తాలో చిక్కుకుడిపోయావా? నష్టం, కష్టం, శ్రమలు, సమస్యలు, ఇబ్బందులు, శాపం నిన్ను ఆవరిస్తుంది. మరణ ఛాయగల ప్రాంతంలో ఉంచేటట్లు చేస్తూ ఉంది. నీ జీవితం శపించబడిందిగానే ఉంటుంది తప్ప ఆశీర్వదించబడిందిగా మారదు. యేసయ్య నీలోనికి రావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నమ్మిన వారికి సమృద్ధి. హల్లెలూయా. కపెర్నహూములో యేసు కాపురం ఉన్నాడు. యేసయ్య కపెర్నహూముకు వచ్చాడు. ఆయన నజరేతులో ఉన్నప్పుడు నజరేయుడగు యేసు అని గొప్ప పేరు ప్రఖ్యాతులు ఆ పట్టణానికి వచ్చినట్లుగానే బెత్లెహేములో యేసు జన్మిస్తే బెత్లెహేములో యేసు జన్మించాడని ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు బెత్లెహేమీయుడైన యేసు అని మనం ఆరాధిస్తున్నామే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు పనికిరాని ఏ యోగ్యత లేనటువంటి కపెర్నహూముని యేసు దర్శించాడు. దేవునికి స్తోత్రం. అక్కడ బస చేస్తున్నాడు. ఈ గృహాల్లో యేసే ఉన్నాడా? నీ జీవితంలో యేసే ఉన్నాడా? నువ్వు యేసేతో కలిసి జీవిస్తున్నావా? లేక సాతానుతో సహవాసం కలిగి ఉన్నావా? ఈ రోజు నీ వాక్యాన్ని వింటున్న నీవు నీ హృదయంలో ఎవరున్నారో ఒకసారి పరిశీలన చేసుకుని ఆయన ఆహ్వానిస్తే నీ జీవితం సార్థకంగా మారిపోతుంది. సమర్పిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వచ్చేసాడని ఇక్కడ డేరా వేసేసాడు. ఎవరో? యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డేరా వేసినాడు ఊరిలో ఉంటాడు అనుకున్నారండి. ఏం చేశాడు? ఇక్కడ శిష్యుల్ని ఎన్నుకున్నాడు. కొట్టను చెప్పగలిగా. అక్కడ ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం మార్కు సువార్త. ఇక్కడికి వచ్చిన ఆయన ఏం చేశాడు? మార్కు సువార్త 21 వచ్చినాం. ఆ టైం అయిపోతుంది త్వరగా. మార్కు సువార్త కూడా అధ్యాయము 21 వచ్చినాం. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజమందిరంలోనికి పోయి బోధించెను. శాస్త్రులే గాక అధికారం కలిగిన వాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. కొట్టను చెప్పగలిగా. హల్లెలూయా. ఎలా బోధించాలా? ఎలా బోధించాలి?
దేవుని స్తోత్రం. లోదర్ చర్చిలో వాక్యం చెప్పడానికి నన్ను పెప్పర్ పిలిచారు. దేవునికి స్తోత్రం. పెప్పర్లో హల్లెలూయా. అక్కడికి వెళ్ళాను. వాక్యం సంఘపత్తులు 12 మంది ఉన్నారంట. వాళ్ళకి వ్యతిరేకంగా వాక్యం చెప్పకండి, చెప్తే నన్ను తీసేస్తారా అన్నాడు. ఎవరో సిఆర్ గారు. ఏం నేను ఇప్పుడు చెప్పాలి, కర్ర రక్కూడదు, పాము చాలకూడదు, ఏమి కాదు. యేసయ్య వస్తాడు, మనం వెళ్ళిపోతాం, రెడీగా ఉందాం అని చెప్పి వెళ్ళిపోవాలంటే నేను అంతేకాదు. ఇంకెందుకు పిలుతో పెద్ద మీటింగ్ ఎట్టుకున్నారు. ఈ శివర్ నుంచి ఆ శివర్ దాకా పూలదండలు వేసేసారు. ఈ శివర్ నుంచి ఆ శివర్ దాకా ఇది పెద్ద పెద్ద తోరణాలు లాగా లైటింగ్ కట్టేశారు. ఆ ఊరంతా పండగలాగా ఉంది. దేవుని స్తోత్రం చెప్పలే. కూతంతో నన్ను పిలిచి అంత పెద్ద మీటింగ్ పెట్టుకుని నన్ను పిలిచారు. దేవుని స్తోత్రం చెప్పలే. నేను కనపడతానండి, చెప్పండి మీరు, నేను కనపడతానా అంతమందిలో? దేవునికి స్తోత్రం. ఒకసారి మైలవరంలో వాక్యం చెప్పడానికి పిలిచారు నన్ను. అంటే ఉపవాసం కాకుండా మమ్మల్ని చెప్తాను, మీకు అర్థమా? మైలవరంలో ఎవరో మద్రాసు అయిన పాస్టర్ గారు కృపగారు అని ఒక ఆయన నా నెంబర్ ఇచ్చాడంట. ఈయన పాస్టర్ గారు కొంచెం అయ్యో పాస్టర్ గారు జాజరాజు గారు అవునండి నేనండి. తన రోజున పలానా చోట మీటింగ్లో మీరు డేట్ ఖాళీ ఉన్నాను, అలాగే నేను వస్తాను అన్న. సరే అయితే మీ ఫోటో పంపండి అన్న. ఫోటో పంపేసారు. దేవుని స్తోత్రం. ఫోటో వేసేసారండి, బస్సులో వేసేసారు. దేవుని స్తోత్రం. ఆ ఫోటో ఎలా కనబడతారు ఉన్నారు, జూమ్ చేసి వేసేసాడు. ఇది ఎక్కడలాగా వేస్తాం కదా, మొత్తం మీద వేసేసాడు పెద్ద వాల్ పోస్టులు. నేను మొత్తం మీద బయలుదేరి వెళ్ళాను. అంటే ఫోన్ చేస్తున్నాడు కదా, వచ్చేస్తున్నాడు ఎప్పుడు చూడతాను. అప్పుడు బస్సు దిగాను. బస్సు కదా వెళ్ళి మన కాలేజ్కి వెళ్ళాను. నాకంటే పుట్టు ఉన్న సినిమాను తీసుకెళ్ళాను కూడా. నాకంటే పట్టుండి రౌండ్ అంత అవుతున్నామని తీసుకెళ్ళాను. నేను డ్రైవింగ్ చేసుకుని నేను సీట్లో కూర్చున్నాడు. డ్రైవింగ్ చేసి దిగమన్నాను. ఎందుకంటే సెంటర్కి వచ్చేమన్నాను. కారు ఆగింది. సరే అని చెప్పి రెడీగా ఉన్నారు సెంటర్లో. ఈయన దిగాడు, నేను పార్క్ చేస్తున్నాను. గంగమ్మ వచ్చేసారి మీద వేసేస్తాను. చాలా దండ. దేవునికి స్తోత్రం. ఎవరి మీద? ఫోటో చూడాలి, ఆల్మోస్ట్ ఫోటో చూడాలిగా. ఫోటో అవి ఈయన అనుకున్నా ఆయన మీద వేసేసాడు. అప్పుడు నేను కదా లేదు కదా అంటాడు. అని ఎవరో అన్నాను. అందులో ఆయన అప్పుడు చూశారండి నన్ను కింద నుండి పైకి అన్నారు. అప్పుడే నాకు సగం ప్రేమ అయిపోయింది. దేవుడు అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో వేశారు. అందుకని ఇలాంటిది చెప్పడం. దేవుని స్తోత్రం. మీరేనా అన్నారు. నేనే అన్నారు. రండి అన్నారు. మొత్తం తీసుకెళ్ళారు. దేవునికి స్తోత్రం. ఒక గది ఇచ్చారు. శుభ్రంగా రెడీ అయిపోయి కాసేపు నాకు మేము మనసులు పొందుతో రండి అన్నారు. ఆ తర్వాత రెడీ ప్రభా అని అనుకున్నాం. వెళ్ళి వాకింగ్ చెప్పిన తర్వాత ఆయన తను పెట్టి పెట్టవచ్చు కోతగాను మిమ్మల్ని ఏదో అనుకున్నానండి అన్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు కనపడుతున్నాడు జనంలో. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రేమ లేచి వచ్చింది. ఎప్పుడు? దేవునికి స్తోత్రం. అలాగే పెద్ద మీటింగ్ పెట్టి నన్ను పిలిచారండి క్రిస్మస్కి. క్రిస్మస్ అంటే మీకు తెలియదే ఉందో, శుభ్రంగా తినేసి మొత్తం అన్నీ అయిపోయి మా బార్లు ఇచ్చేసిన తర్వాత 2 మాటలు ముగించేమనరా అంటున్నారు. ఆ టైంలో వాక్యానికి ఇచ్చారు. డ్యాన్స్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయాయి. ఈ లోపు వాక్యం నేను అక్కడికి వెళ్ళి దువ్వలో ప్రార్థన, మా ప్రార్థన. నేను రాబాబు రావాలన్నాను. నేను అక్కడ చూసుకుని అక్కడికి వెళ్ళేటప్పటికి పిలిచారు. పిలిచినప్పుడు 12 మంది ఎవరున్నారో సంఘ పెద్దలు ఉన్నారు. వాళ్ళ ఇబ్బంది లేకుండా మీరు వాక్యం చెప్పి వెళ్ళిపోండి అన్నారంటే. దేవుని స్తోత్రం. నాకు రెచ్చిపోయిందంటే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు చెప్పింది నేను చెప్పడం ఏంటి, నా దేవుడు చెప్పింది నేను చెప్తానని చెప్పి 4 శివార్తలు 4 ఇవన్నీ ఆమేన్ అని చెప్పి వెళ్ళిపోయినంతే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదేనా ఎవరి గురించి చెప్పాలి? నేను యేసయ్య గురించి. ఆ సంఘ పెద్దలు వాకాల మీద పడి కన్నీళ్ళు కాచి గుండెలు బాగా నేర్పుతున్నారు. వడదరగలిగా హల్లెలూయా హల్లెలూయా. అందుకనే బోధకటాయనే బ్రతుకొకటాయనే, బోధకటాయనే బ్రతుకొకటాయనే. ఏశావు వేషమేసి ఏశావు యాకోబు స్వరము చూసి ఎన్నాళ్ళు మోసగిస్తావు, ఎన్నాళ్ళు మోసపోతావు. క్రైస్తవుడా, ఓ క్రైస్తవుడా, క్రైస్తవుడా, ఓ క్రైస్తవుడా, నీ విత్తేమిటో నీ కాపేమిటో
సరి చూసుకో, ఇప్పుడే సరి చేసుకో. ఈ పాట పాడుతున్నప్పుడు అందరి కళ్ళల్లోంచి ఏమొచ్చింది? కన్నీళ్ళు వచ్చి ఏడ్చి, సాష్టాంగపడి డొల్లి ఏడ్చి వాడు పాపలు నడుకుంటున్నారు. ఏం చెప్పాలి? శాస్త్రుల వలె కాక, పరిసయ్యుల వలె కాక, అధికారంతో వాక్యాన్ని బోధించారు. కూడా చెప్పలేడుగా. హల్లెలూయా. అధికారంతో వాక్యం బోధించినప్పుడు ఏమంటే ఏం జరిగింది? చదవడం మాట అయిపోయింది. ఆ సమయంలో సమాజ మందిరంలో పవిత్రాత్మ పట్టిన మనుషుడు వాడు నజరేయుడగు యేసు మాతో నీకేమి నశింపచేయుటకు వచ్చివా? నీవెవడవో నాకు తెలియను. హల్లెలూయా. అనేకులు దెయ్యాలు బయటపడ్డాయి. నేను సంగతి చెప్పాడు. ఏం బయటపడ్డాయి? దెయ్యాలు బయటపడ్డాయి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుని వాక్యం ప్రబలింది, అనేకులు దెయ్యాలు బయటకు వచ్చాయి. మాట్లాడుతుంటే యేసు ప్రభు మాట్లాడించాడా? చెప్పాలి, మాట్లాడించాడా? హల్లెలూయా. మాట్లాడితే వీళ్ళందరినీ లొంగదీసేది. ఎవరందరినీ? హల్లెలూయా. ఒకసారి పాత గండివాడు గండిగూడు అని అక్కడ ఒక ఆవిడ వచ్చింది. ఏలూరు మన ఎస్పీ గారు సుందరి గారు వాళ్ళ అక్కగారి ఇంటి దగ్గరికి ప్రార్థన జరుగుతుంటే వచ్చారు. దీనికి స్తోత్రం. సుందరి గారు వాళ్ళ అక్కగారు ఎవరి చేతిలో పెరిగారు తెలుసా? బైబిల్ మిషన్ హెడ్ ఎవరు? దేవదాసయ్య గారు. కుటుంబ సభలుగా వాళ్ళ చేతుల్లో పెరిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ప్రార్థన చేస్తున్న దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. కుటుంబ సభలుగా హల్లెలూయా. కుటుంబం ఇప్పటికే ఉన్నాయి. దేవునికి మనకు కాబట్టి అక్కడ ప్రార్థన జరుగుతుంటే అక్కడికి వచ్చిందండి ఒక ఆవిడ. ఏమండి మా ఇంటికి రావాలి, మా అమ్మగారు నేను వెళ్ళాను, మా మేనలుడు వచ్చి వెళ్ళి మా మేనలుడు అది ఇల్లు ఏది అప్పుడేదో సినిమా వచ్చిందండి కొత్తగా, అరుంధతి అంట. ఆ సినిమాకి ఆ దెయ్యాన్ని లోపల బంధించేస్తారండి. అలాగండి ఆ సినిమాలో లాగా మా అన్నయ్య ఇల్లు అండి బంధించేసారు, ఎక్స్ట్రాకి కట్టేశారండి. మరి మీరు అత్తే ప్రార్థన చేస్తారండి, మీ గురించి అందరూ జంగారెడ్డి అక్కడ చెప్తున్నారండి అని చెప్పారు. చెప్తే ఇప్పుడు రాదా మా తర్వాత వస్తామన్నారు మా అమ్మగారు. లేదండి ఇప్పుడే రావాలని కూర్చొని. అప్పుడు ఎస్పీ గారు ఉన్నారు, ఆయన కూడా వెళ్ళండి, ఇంతగా ఆశ కలిగి అడిగినప్పుడు వెళ్ళండి ప్రార్థన చేయడం అంటే అప్పుడు నేను మా మేనలుడు మా అమ్మగారు బయలుదేరామండి కారు మీద. దేవునికి స్తోత్రం. వచ్చినామని ఎక్కించుకుని వెళ్ళేటప్పటికి ఆ ఊర్లో ఎవరో ఒక ఆవిడ వస్తుందంటే ఊరందరూ వచ్చేసారు. ఎక్కడికే? ఆ ఊళ్ళందరూ ఈ పాత గండిగూడు మీరు ఆ ఊరు వెళ్ళి చెప్పినా ఎంక్వైరీ చేసినా చెప్తారు. ఊళ్ళందరూ వచ్చేసారు. ఎందుకు చెప్పినా ఆ ఇల్లు రెండు అన్నదమ్ములు ఇద్దరు ఒకే రకంగా ఇల్లు కట్టుకున్నారు. కట్టుకునేటప్పుడు చుట్టూరు ప్రహరీ తవ్వడానికి తవ్వుతుంటే ఒక పెద్ద బండరాయి తగిలిందంట. ఆ బండరాయి ఎప్పుడైతే తగిలిందో తల్లి పిల్లని ఇద్దరిని దిగలు పట్టుకుంటారు. ఆ ఊళ్ళందరూ వచ్చి ఏమన్నారు అనుకున్నారు? అమ్మో ఇంకేముంది, ఇది అమ్మోరి తల్లి రాయి, ఊరందరూ పూజించేవారు ఒకప్పుడు అని చెప్పి తీసి దాన్ని పక్కన పెట్టి వీళ్ళిద్దరికి కూడా పసుపు కుంకాలన్నీ ఎత్తుకుని పూసేస్తున్నారు. వీళ్ళు ఇంకేముంది ఓ అంటున్నారు కదా. తండోకి వచ్చి అమ్మా తల్లే మమ్మ కాపాడమ్మా అని అంటున్నారు. దుర్మోదిందంటే ఏంటంటే అటెండర్ అంటారు కదా జనం. అలాంటి ఇంకేముందా తల్లే మాకు ఏదో వచ్చావో తల్లే వచ్చావో తల్లే రమసాడేస్తున్నారు జనం. ఈ లోపు వీళ్ళు ఏం చేస్తున్నారు? పగలంతానేమో కుంకుమ బొట్లతో వీళ్ళు చేస్తున్నారుగా. రాత్రులేమో ఇలా ఊళ్ళోకి వెళ్ళిపోయి ఆ పల్లెటూరులో కోడి పిల్లలు కప్పెడతారు. కోళ్ళని కంపల కింద ఉన్నటువంటి కోళ్ళు తీసి టేకూరకేసి రక్తం తాగేసి పాడేస్తున్నాయట. అదైనా 2 గంటలు చెప్పాడు ఆయన సాక్ష్యం ఆ రోజు. హల్లెలూయా. అప్పుడు రే దేవత అయితే ఇలా చేయదురా, ఇలా పట్టిన దెయ్యాలరా అని ఊరందరూ అప్పుడు చెయ్యి వాళ్ళు వదిలేసేది. దేవునికి స్తోత్రం. అప్పుడు సిద్ధాంతం దగ్గరికి వెళ్ళారంట. సిద్ధాంతం దగ్గరికి వెళ్తే మీకు మా ఇంట్లో ఉంటే పనాదో ఇల్లు వదిలేయండి, ఇంకో ఇల్లు తవ్వినప్పుడే కదా, పునాదులు తవ్వినప్పుడే కదా మీకు బయటపడ్డా, ఇంకా ఎక్కడ మీకు అద్దెకున్నాను అన్నాను. అలా దెయ్యాలు పెట్టిన వాళ్ళు ఎవరికైనా అద్దెకిస్తారా చెప్పండి అమ్మా. ఊరందరికీ తెలుసు కదా ఎవరు మేమేమంటే మేమేమన్నానండి. అప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు వ్యవసాయం చేసే ఓనర్ అన్నాడంటే ఒరే మా తోటలో వేసుకోరు నువ్వు గుడి చేసుకోవాలన్నాడంట. ఆ తోటలో గుడి చేసుకుంటే నాకు జరగకుండా ఆ ఓనర్ చచ్చిపోయాడు. అప్పుడు ఎలా ఉంటుంది ఊళ్ళోకి? దెబ్బకి కంచా కూడా వేసిన ఊళ్ళోందరికి అవి బాబు వాళ్ళు ఉన్న దరిదాపులకి జనం వెళ్ళకూడదు. అప్పుడు ఆ పక్కన
తడికిలపూడిలో ఉన్నటువంటి పాస్టర్ గారు ఎవరో ఉంటారంట, ఆయన 2-3 పాస్టర్ పిలిచారంట. ఎంత పని అని చెప్పి ఇలాగా అనుకున్నట్ట, లక్షలు పీకేస్తాం, మేము ప్రార్థన చేస్తాం అని చెప్పి వచ్చారంట. అలా పట్టుకుని రే నీకు పోయే కాలంలో వచ్చేసారండి. ఇలా ఎత్తలో వచ్చేసి ఆ తరపోతంది అనేసారంట. ఆ పాస్టర్లు పాపం సైకిల్ ఆడేసి బైబిల్ వదిలేసి పరిగా పరుగు. ఇది అబద్ధం కదా, ఊళ్ళో జరిగిన సంఘటన. ఆ పాస్టర్లు కూడా వచ్చారు ఆ రోజు మీటింగ్. హల్లెలూయా. అలాంటి టైంలో ఇంతమంది పాస్టర్లు అయిపోయారు కాదు, ఇప్పుడు మగవాళ్ళు అయిపోయారా, ఆడవాడు అవుతుంది అన్నారంట. మొత్తం ఊరందరూ వచ్చి ఎలా కొడతాయేమో చూద్దాం, ఇప్పిస్తారని కాదంట, మమ్మల్ని ఎలా కొడతాం చూద్దామని వచ్చారంట అందరూ. ఈ లోపు వచ్చిన తర్వాత మామూలుగా ప్రార్థన చేసి అవన్నీ పీకేయమని చెప్పి తాళం తీసారు మా అమ్మగారు. తాళం తీసినట్టే, తలుపు తీసినట్టే ఒకేసారి గాలి వచ్చింది. గాలి వచ్చేటప్పటికి అక్కడ ఉందా కాబట్టి ఇక్కడ ఉంది, మా చుట్టూ జనం ఉన్నారు, ఓ అన్నారు అంతే. ఎక్కడ ఉన్న వాళ్ళందరూ రోడ్డు మీద ఉన్నారు జనమందరం. అప్పుడు ఒక్కసారి కేకేసి అని చెప్పి ఒక గద్దించి భాష మాట్లాడే పడిపోయారు. వాళ్ళిద్దరూ సడన్గా పడిపోయారు. ఆ రోజున వదిలేసి ఇప్పుడు దాన్ని తెలియలేదు. వాళ్ళు ఎప్పుడాక మా మధ్యలో ఉన్నారు, ఏం దెయ్యాలు పడితే మాకు చెప్పలే. ఆ పక్కన ఉన్నప్పుడు మా మేనడు అంటే దేవుడికి స్తోత్రం, ఈ బెదిరిపోతాడేమో అనుకున్నాం. మొత్తం ఆవిడ ధైర్యంగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. పిల్లలు గమనించారు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, అధికారంతో బోధించినప్పుడు దెయ్యాలు బయటికి వస్తాయి. వచ్చాయి దెయ్యాలు. ప్రజలకి దెయ్యాలు పడ్డాయి. ఎంతమందిని దెయ్యాలు పట్టి పీడిస్తున్నాయి. ఆ దెయ్యాలు వదిలించడానికి వేసే కాపురం ఉన్నాడు. కొట్టని చెప్పండి. హల్లెలూయా. నీలో దెయ్యం పోవాలంటే యేసయ్య నీలోకి రావాలి. నీ కుటుంబంలో దెయ్యాలు పోవాలంటే యేసయ్య నీ కుటుంబంలోకి రావాలి. కొట్టని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరొక మాట చూద్దాం ఒకసారి. అపొస్తలుల కార్యం చూద్దాం. అపొస్తలుల కార్యంలో నేను చెప్పేస్తున్నాను, అయిపోతున్న టైం. హల్లెలూయా. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో వచ్చి అపొస్తలుల కార్యం 16వ వచనం, 19వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ స్కైవయ అనేటువంటి యూదుడు ఉన్నాడంట. ఆయన 7 కొడుకులు ఉన్నారంటండి. తెలుస్తాను చెప్తాను. ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వినండి చెప్పేస్తాను నోడుతో. ఇప్పుడు అంతా సంధించాలని టైం అయిపోతుంది కదా. హల్లెలూయా. స్కైవా అనేటువంటి యూదుడికి ఎంతమంది? 7 కొడుకులు ఉన్నారంట. 7 కొడుకులు ఉన్నారు, బాగానే ఉంది. పౌలు గారు విశేషమైన అద్భుతాలు చేస్తున్నాడంట. దెయ్యాలు పట్టిన వాళ్ళని విడిపించేస్తున్నాడంట. ఇప్పుడు పట్నం మారిపోతుంది. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొత్తగా వాళ్ళు వచ్చి వాక్యం చెప్పి దెయ్యాలు వదిలేస్తుంటే ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న వాళ్ళు రే పౌలు గారు వీళ్ళు యోహాన్ గారు అందరూ ఏం చేస్తున్నారో దెయ్యాలు వదలగొట్టేస్తున్నారు. మనం ఇన్ని రోజుల నుంచి ఏం చేయలేకపోతున్నాం, దెయ్యాలు వదలగొట్టలేకపోతున్నాం. కాబట్టి జనమందరూ కూడా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏమైనా సరే ఆ దెయ్యాలు మనం కూడా ఏం చేయాలి, వదిలిచ్చేయాలనుకున్నారు. అక్కడి నుంచి ప్రార్థన చేయడం మొదలెట్టారు. ప్రభువా ఎవరికన్నా దెయ్యం పట్టాలి, ఎవరికన్నా దెయ్యం పట్టాలి, ఎవరికన్నా. ఎవరికి స్తోత్రం చెప్పలే. ఇలా ప్రార్థన చేసినట్టుగా ఒకటి దెయ్యం పట్టింది. ఎవరికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవడైనా దెయ్యం పోవాలని ప్రార్థన చేస్తారా, దెయ్యం రావాలని ప్రార్థన చేస్తారా చెప్పండి. మరి అలా చేసేదే మీరు. దెయ్యం పట్టింది, ఒరే పౌలు గారికి తెలిసి వచ్చేస్తాడేమో, ఆయన రాకుండా మనం వెళ్ళిపోతామా అని చెప్పి ఒకటి చేయడం కూడా పట్టుకుని వెళ్ళిపోయారు. ఎక్కడికి? దెయ్యం పట్టు దగ్గరికి వెళ్ళి ఆ నొప్పి చేతి ఏ శ్రామంలో వెళ్ళిపోదు కాక అంటున్నారు. అది బ్యాట్మన్ కొట్టి ఎగిరిపడి దానికి 2 చేతులు ఉన్నాయి కదా దెయ్యానికి. ఇప్పుడు దెయ్యం పట్టినోడికి ఎన్ని చేతులు ఉన్నాయి? 2 చేతులే. కాబట్టి ఆ 7 అలా పట్టుకునేటప్పటికి ఎంత దొరికారు. దేవునికి స్తోత్రం. ఉన్న వాళ్ళు పరిగే పరుగు 4. ఎంతమంది? ఇంకా 5 కదా. ఇంకా పరిగెప్పుడు కొయ్యలేదు, పుట్టలేదు, చెరువు లేదు, పరిగే పరుగు. ఆ ఇద్దరిని పట్టుకుని ఏం చేసింది తెలుసా? చెత్త కొట్టి కొట్లో చింపేసి వస్త్రహీనులుగా చేసి ఊరికి ఇచ్చేసి. పిల్లరా దేవునికి స్తోత్రం. ఏముండాలి? అధికారం. హల్లెలూయా. యేసయ్య అధికారంతో బోధ చేశాడు. దెయ్యాలు పట్టిన వాళ్ళు ఏమయ్యారు? వదిలిపోయింది. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ మత్తయి సువార్త చూద్దాం. త్వరగా చెప్పేసాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14వ వచనంలో ఇక్కడ ఒక మాట. పేతురు అత్త గారు జ్వరంతో బాధపడుతుందంట. అక్కడికి వెళ్ళి ఆమె చేపట్టుకుని ఆమె అంటున్నాడు, ఆ చర్మం ఆమె ఉన్నటువంటి జ్వరాన్ని గతిస్తున్నాడు. ఈమెను విడిచిపో అనగానే ఆమెను పట్టినటువంటి జ్వరం విడిచిపోయింది. కొట్టిన సమయంలో హల్లెలూయా, హల్లెలూయా.
అలాగే మార్కు సువార్త 2వ అధ్యాయంలో 1వ వచనం మనం చదవగలిగిన పక్షవాయు గల వాడిని ఆ కపెర్నహూములోనే పక్షవాయు గల వాడిని యేసు ఉన్నటువంటి స్థలంలో ఖాళీ లేదు కాబట్టి పై కప్పు విప్పి యేసు ఉన్న చోటుకి దింపారంట. యేసు వారి విశ్వాసం చూసి ఏమన్నాడు, కుమారుడా ఈ పాపములు క్షమించబడ్డాయి, లేచి నీ పరిపెత్తుకున్నాడు అన్నాడు. కొట్టడం చప్పటికి హల్లెలూయా. వెంటనే వాడు దిక్కుడు లేచి నడుచు వెళ్ళిపోయాడంట. కొట్టడం చప్పటికి హల్లెలూయా. అద్భుతం ఎక్కడ చేశాడు? పక్షవాయువు గల వాడిని బాగు చేసింది అక్కడ కపెర్నహూము. హల్లెలూయా. అలాగే మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనంలో శతాధిపతి దాసుని ఏమండి బాగు చేశాడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం, యోహాను సువార్త 4వ అధ్యాయంలో 46వ వచనంలో ప్రధాని కుమారుణ్ణి బ్రతికించాడు, బాగు చేశాడు. కొట్టడం చప్పటికి హల్లెలూయా హల్లెలూయా. అలాగే చూద్దాం పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త 8వ అధ్యాయం 16-17 వచనాల్లో ఒక మాట రాయబడింది. చదవండి మాట. లాస్ట్ వచ్చేసాం. సాయంకాలమైనప్పుడు జనులు దెయ్యం పట్టిన అనేకుల్ని ఆయన ఎదురు తీసుకొచ్చిన ఆయన మాట వలన దెయ్యములు నలుగురిలో రోగులను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకుని దేవునికి స్తోత్రం. అయిపోయింది. ఆయన మాటల వలన దెయ్యాలు వెలగొట్టాడు, రోగులు బాగు చేశాడు. కపెర్నహూము ఇప్పుడు అదే కపెర్నహూముతో దేవుడు మాట్లాడుతున్నాడు, యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ మాట చెప్పుకుందాం, చూద్దాం. మార్కు సువార్త మత్తయి సువార్త 11వ అధ్యాయము 23వ వచనం 24వ వచనం చదవండి. సారీ 23-24 లాస్ట్ వచనం. కపెర్నహూమా ఆకాశం మట్టుకు హెచ్చింపబడినదా, నీవు పాతాళం వరకు దిగిపోయినవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. హల్లెలూయా. ఎందుకన్నాడు ఆ మాట? అదే మాట గురించి 20 వచనం చదవండి. సారీ ఎందుకన్నాడు ఆ మాట? పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను, ఆ పట్టణములో వారు మారుమనసు పొందకపోవుట వలన పొందలేదంటండి ఆయన. వారిలోరా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు మహాకవి. పట్టణం గురించి మాట్లాడతాడు యేసయ్య. అంటే పట్టణంలో ఉన్న మనుషుల గురించే కదా. మనుషులు యేసు ద్వారా అద్భుతాలు పొందుకోవాలా, యేసయ్య వారి జీవితంలో మేలు చేయాలి, వాళ్ళను దెయ్యాలు అలగొట్టాలి, రోగాలు బాగు చేయాలి, కొన్ని ప్రతిభలు అనుగ్రహించాలి, ఉద్యోగం ఇవ్వాలి, వ్యాపారాన్ని ఆస్వాదించాలి, పిల్లల్ని ఇవ్వాలి, ఏమంటే పాడి పంటలు ఇవ్వాలి, ఆస్తి ఐశ్వర్యాలు ఇవ్వాలి. అన్ని దేవుని ద్వారా పొందుకుని ఏం పొందుకోవట్లేదండి? ఎంత కోపం అవుతుందండి ఆయనకి? కోపం వచ్చింది. హల్లెలూయా. ఆయన వారితో ఉన్న ఆయన గమనించలేదు. ఆయన ద్వారా అద్భుతాలే కావాలని కోరుకున్నారు, కానీ వారికి మాత్రం మారు మనసు రాలేదా? కాబట్టి మారు మనసు కావాలా వద్దా? ఆకాశం వరకు హెచ్చించుకొనుచున్నావా? పాతాళం వరకు ఏమవుతావు? చాలా మంది ఆస్తిని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, పేరు ప్రఖ్యాతను బట్టి, బంధు బలగాన్ని బట్టి, రాజకీయ వ్యాప్తులను బట్టి, అధికారాన్ని బట్టి నిర్ణమిగిపోతూ దేవుడు కూడా పక్కన పెట్టి ప్రజలు లేరా అని అంటే నేను కర్మలో ఉన్నాను. నీవు ఎంత ఉన్నా అణిగి మణిగి దేవునిలో ఉండాలి, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కొట్టడం చెప్పగలిగా హల్లెలూయా హల్లెలూయా. మారు మనసు కావాలి మనకు, ఆస్తి ఐశ్వర్యాలు కాదు. మారు మనసు ఉంటే దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాలో ఆ స్థితిలో ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ లోకమైందా? ఇంతగా దేవుడు నీకు ఆశీర్వాదిస్తున్నాడు, అడిగిన ప్రతి ఈవిని ఇస్తున్నాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఏమన్నా వ్యాపారాన్ని వృద్ధి చేస్తున్నాడు, కుటుంబంలో సమాధానం ఇచ్చాడు, సంతానం ఇచ్చాడు, వివాహం జరిగించాడు, కోరిన ప్రతి ఈవిని ఇచ్చాడు, ఏమన్నా ఆ గృహాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. భాగస్వామ్యాన్ని ఇచ్చాడు. అయినా మారు మనసు లేని జీవితం కలిగిన వారు చాలా మంది లోకంలో ఉన్నారు. అందుకనే వాక్యం తెలియజేస్తున్నది ఈ రోజున, మారు మనసు కలిగిన ఫలము ఫలించుడి. యేసు ప్రభు యోహాను సువార్త 1:15 పరలోక రాజ్యము సమీపించుచుండి మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని అన్నాడు. హల్లెలూయా. మారు మనసు లేకుండా మనం బ్రతుకుతున్నావా? ఎంత ప్రార్థన చేసినా, ఎంత పాటలు పాడినా, ఎంతగా దేవుని వాక్యం విన్నా, ఎంతగా వాక్యం చదివినా వ్యర్థం. దేవుని జీవితంలో నువ్వు ఉన్నటువంటి స్థితిని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఆయన ప్రేమను బట్టే నీకు
నీకున్న భక్తిని బట్టి కాదు, నీకున్నటువంటి శక్తిని బట్టి కాదు, నీకున్న ఆలోచన బట్టి కాదు, నీకున్న బలగాన్ని బట్టి కాదు, నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి కాదు. ఆయన ప్రేమను బట్టి దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేసే వ్యక్తిగా ఉండొద్దు. ఇక నేను మారు మనసు పొందు అని ప్రభు చెప్తున్నాడు. అప్పుడెప్పుడో ఉన్న కపెర్నహూము ఇప్పుడు ఉందా అని అంటే లేదు. శిథిలమైన కుట్ట కనబడుతుంది. ప్రియులారా గమనించాలి. తూరు సీదోన్లు అనేటువంటి మాట గురించి మనం మాట్లాడుకుంటాం. అదే పట్టణం కపెర్నహూము. ప్రియులారా సొదొమ గొమొర్రాలో కానీ మారు మనసు ఉంటే ఆ పట్టణం పాడవకుండా ఉండునేమో. హల్లెలూయా. వారికి బైబిల్ లేదు. యేసు ప్రభు వచ్చాడు, మనకి రక్షణ సువార్తను బోధించాడు, విన్నాం. మారు మనసు పొంది బాప్తిజం పొందితే ఖచ్చితంగా దేవుని రాజ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చదువుతుందేమో. హల్లెలూయా. మారు మనసు ముఖ్యమా, బాప్తిజం ముఖ్యమా? చెప్పండి మీరు. మారు మనసు ముఖ్యమా, బాప్తిజం ముఖ్యమా? చెప్పాలి. మారు మనసేనా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరం మోకరించుదాం. మారు మనసు కావాలి ప్రభువా. మాట వల్ల, చూపు వల్ల, ప్రవర్తన వల్ల, ఆలోచన వల్ల నీకు ఆయాస్కరమైన మార్గం మాలో ఉందేమో. ఎన్నో అద్భుతాలు మేడలో చేస్తున్నావు. మేము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన మేలు మా జీవితంలో చేస్తున్నావు. మేము వద్దనుకున్న మా దగ్గర నివాసం చేయడానికి వస్తున్నావు. మా జీవితంలోకి వచ్చావు, మా కుటుంబంలోకి వచ్చావు. మేము వద్దనుకున్నా, మేము ఎలా ఉన్నా మమ్మల్ని ప్రేమిస్తున్నావు. మేము ద్వేషిస్తున్నావు, నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు. మేము ద్వేషిస్తున్నావు, నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు. ఎందుకంటే మేమంటే నీకు ఇష్టం. మేమంటే నీకు ఇష్టం. ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చావు? ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రేమించావయ్యా? పరలోకం విడిచిపెట్టకూడదు భాగ్యం విడిచుకొనక నిన్ను నీవే వ్యక్తులుగా చేసుకుని మా కొరకు వచ్చావయ్యా. నీ దేవ మా పాప శాపముల కొరకే మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షించడానికే ఈ లోకానికి వచ్చావు. ఈ లోకంలో జన్మించావు, జీవించావు. అనేకులను పాపాన్ని వారికి తెలియజేశావు. నీవు మా ఎందుకు రానేలా, మా పాపం మాకు తెలియజేయలేదా? భక్తులు చెప్తున్నారయ్యా. అవును ప్రభు, ఒకవేళ మారు మనసులని జీవితం కలిగిన వారిగా ఉన్నాయేమో. మారు మనసు లేకపోతే శపించబడతాం. మారు మనసు లేకపోతే పాతాళానికి దిగబడతాం. మారు మనసు లేకపోతే నరకానికి పోతాం. ఈనాడైనా మారు మనసు పొందుకో ప్రభు తెలియజేస్తున్నాడు. ఇన్ని అద్భుతాలు చేశాడు తూరు పట్టణంలో, తూరు సీదంలో. ఇన్ని అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, దెయ్యాలు వెలగొట్టాడు, రోగులు బాగు చేశాడు, మరణకరమైన వ్యాధుల నుంచి విడుదల కలిగించాడు. ఎన్నో మహత్తరమైన కార్యాలు చేశాడు. మీ జీవితంలో కూడా అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధిక మేలు చేస్తూ ఉన్నాడు. ఇంకా నువ్వు మారు మనసు లేని బ్రతుకుతున్నావేమో. ఇక్కడైనా మారు మనసు పొందుకుని ప్రభువు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఎందుకో ఈ ఘోర పాపిని సేరదీసా ప్రభువా, ఏముంది నాలో ఎక్కువ సానలేదే ఈ పరిశుద్ధత ప్రభువా, అయినను నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను విడిపించావు. అయినను అందరూ కలిసి దేవుడితో మాట్లాడదాం. అవునయ్యా, విడిచిపెట్టకూడదు, వాక్యం నేర్చుకోలేక నిన్ను వచ్చావు. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా, అన్యాయపు తీర్పు పొందావ నాకై, అపహాస్యం భరించావా, ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు తెరువాలేదే. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ బలియాగం నన్ను రక్షించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ బలియాగం నన్ను రక్షించింది. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. విశ్వాసంతో ప్రభువుని అడుగుదాం. అవునయ్యా, నువ్వు మమ్మల్ని ప్రేమించి మాతో ఉండాలని ఇష్టపడుతున్నావు, మమ్మల్ని రక్షించాలని కోరుకుంటున్నావు, మాతో ఉండాలని ఆశపడుతున్నావు, మా ఎందుకు వచ్చావు, నాతో ఉంటున్నావు, మా హృదయంలో నివాసం చేస్తున్నావు. అయ్యా, ఇక్కడ మారు మనసు లేని బ్రతుకుతున్నావేమో, కనికరించండి అయ్యా. ఇకనైనా మారు మనసు పొందుకునే భాగ్యం మనకు దయచేయండి. విశ్వాసంతో ప్రభువుని వేడుకుందాం, విశ్వాసంతో ప్రభువుని వేడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడము, ప్రేమలో మా ప్రభుత్వం
2024 సంవత్సరాల క్రితం కన్యమరి గర్భముడు కుమారుడిగా జన్మించి దేవ 33 సంవత్సరాలు జీవించి ఏదో మహత్తరమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు, సూచకలు, మహత్కార్యములు జరిగించి నీళ్ళను ద్రాక్షారసంగా మార్చి నీటి మీద నడిచి చనిపోయిన వారు సైతం బ్రతికించి ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు జరిగించి దేవా చనిపోయిన వారు సైతం తిరిగి లేపి గొప్ప బాధలు చేసి నేను మరణిస్తాను, సమాధి చేయబడతాను, 3వ దినాన తిరిగి లేస్తాను, నేను వెళ్ళి మళ్ళా తిరిగి వస్తాను అని చెప్పావు. ఆ రీతిగానే మా కొరకు నరకగొట్టబడ్డావు, మా కొరకు తృణీకరించబడ్డావు, మా కొరకు సిలువేయబడ్డావు, మా కొరకు చివరి రక్తపు బొట్టులు కాచావు. నువ్వు తృణీకరించబడ్డావు. సిలువుకి ఎక్కవలసిన మమ్మలను సిలువ మీద నుంచి తీర్చి నువ్వు సిలువుకి ఎక్కావు. మేము అనుభవించవలసిన శిక్షను అనుభవించి మాకు రక్షణ ఇచ్చేవయ్యా. మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి 40 దినములు ఈ లోకంలో సంచరించి శిష్యులను పిలిచి ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు కనుక యోదయ సమరయ దేశమంతటా భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులందరిని వాగ్దానం ఇచ్చావు. ఇదిగో నేను మళ్ళా వస్తాను అని సెలవిచ్చావు. ఆనాడు నీ ఆత్మను పొందుకున్న అపోస్తులు గొప్ప పరిచయం చేశారు. ఈరోజు మా మధ్యకు ఈ వాక్యం మా ఎదుగు వచ్చిందయ్యా. నువ్వు వస్తానన్నావు, స్థలము సిద్ధపరచలేచున్నాను అన్నావు. కపెర్నహూము ప్రజలతో కాపురం ఉన్నావు. వాళ్ళు నిన్ను ఏ మాత్రం అంగీకరించలేకపోయారు. వారి పట్టణాలు శిథిలమైపోయాయి. మా జీవితాలు శిథిలం కాకున్నట్లుగా మా కుటుంబాలు, మా జీవితాలు కట్టుకునే కృప మాకు దయచేది. నీతో కలిసి జీవించే ధన్యత మాకు దయచేది. నీతో కలిసి ఆ రాజ్యంలో స్థలం సిద్ధపరిచి వెళ్తున్నానన్నావు. బంగారు నగరంలో నా కొరకు ఇల్లు కట్టావు. ఆ రాజ్యంలో నీతో కలిసి నివాసం చేయడానికి, నీతో కలిసి కాపురం ఉండడానికి అట్టి కృప మా అందరికీ దయచేయమని కోరుతున్నాం. మారు మనస్సు కలిగినటువంటి జీవితం మాకు ప్రసాదించింది. రాళ్ళ క్షమించుకుని దీవించింది. బలహీన బలపరిచి రోగులు స్వస్థపరిచి దైవులు వెలగొట్టి ఏకంగా సంవత్సరాలుగా చేసి బంధింపబడిన వారు విడిపించి వర్తన చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొచ్చిన మా పరమ తండ్రి. ఆమేన్.